ఆడిపోతావరా? ఒరే లాయరు, ఏం తింటున్నావురా బాబు? ఎట్ట పరిగెడుతున్నావా? ముసలోడే గాని మహానుభావుడురా. 60లో కూడా 20లో పరిగెడుతున్నాడు. ఒరే, నేను నిన్నేమన్నా ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా? ముష్టి ప్రాణమే కదరా అడిగాను. అదేదో ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాంరా. ఎదవల్లారా, మనిషిని చంపడం గొప్ప అనుకుంటున్నారా? ఒక హైకోర్టు లాయర్గా మీలాంటి ఎదవల్ని నా సర్వీసులో ఎంతో మందిని చూశానురా. మీరు నా వెంట్రుకు కూడా పీకలేర్రా. ఆ వంకతో నెత్తి మీద ఉన్న ఎంటికలన్నీ పీకించుకుందాం అనుకుంటున్నావురా? అయినా నీ ఎంటికలు మాకెందుకమ్మా? మాకు కావాల్సింది నీ ప్రాణం. రే కోటిగా బావా, ఇంకా చూస్తావేంట్రా? ఏసేయండి. వద్దు, ఈ రోజుతో నువ్వు అవుట్రా లాయరు. రేయ్, నిన్ను సంపమంది కత్తితో, నీ దిక్కుమాలిన నవ్వుతో కాదు, పొడిసేయరా. బావా, పొడి చేశాను బావా. ఒరే దుర్మార్గుడా, వాడి పొడవరా అంటే నువ్వు నన్ను పొడిచావు కదరా. సారీ బావా, కత్తి నీకు దిగింది అనుకోలేదు బావా. చూడరా, రక్తంతో నా లుంగి తడిసిపోయింది. బావా, లుంగి తడిసింది రక్తంతో కాదు బావా. మరి అమ్మని యాదవా, భయంతో చంపేశావు కదరా. ఇంతకి లాయర్ గాడేట్రా? ఈడు మళ్ళీ తప్పించుకున్నాడు బావా. ఈ విషయం గాని కాంతం గారికి చెబితే ఈసారి చొప్పించుకొని కొట్టిద్ది. మన చెప్పక తప్పుద్దా? నిజమే చెప్పేద్దాం. లేదంటే ఆయన చంపేశామనుకుని కాంతమ్మ గారు అజాగ్రత్తగా ఉంటారు. ఆ తర్వాత లాయర్ గారు వచ్చి చెప్పాల్సిన నిజాలన్నీ సిట్టమ్మకి చెప్పాడు అనుకో, మనకు మిగిలేది చెప్పకూడే. నిజమే బాబు, ఇదిగో ఫోన్ చేసి చెప్పేద్దాం బావా. మరి పోంది. నానా, అమ్మా, నానా, ఏటమ్మా, ఏనారని వెళ్ళిపోయినారా? లేదు నాన్నా, లత కేక్ కటింగ్ చేశాక బోన్స్ వేసి వెళ్తారంట. మరి మా పరిస్థితి ఏటమ్మా? నాన్న, మీరేం కంగారు పడకండి. లత కాలు పట్టి దొరికేసరికి మీ గురించి అసలు అడగటమే మానేశారు. పోనీలే అమ్మా, సమయానికి కాలు పట్టి దొరికి మమ్మల్ని కాపాడినది. అది సరే నాన్నా, ఆ కాలి పట్టీలు జమీందార్ గారు వాళ్ళ బిడ్డలకు చేయించినాయేనా? అనుకున్నాను. ఆ ఏర్నారాయణ మాటలు విన్నాక ఇట్టాంటి అనుమానమే వచ్చుద్దనుకున్నాను. మాట్లాడవేంటి నానా? ఆ పట్టీలు జమీందార్ గారు తన బిడ్డలకు చేయించారా? అవును తల్లి, ఆలబిడ్డలకు చేయించినవే. అంటే నా కాళ్ళకు కూడా అటువంటి పట్టీలున్నాయి, అవి కూడా జమీందార్ గారు చేయించినేనా? అవునమ్మా. మరి జమీందార్ గారు వాళ్ళ బిడ్డలకు చేయించినటువంటి పట్టీలు నా కాళ్ళకెట్టా వచ్చానా? అయ్యి బాబోయ్, ఇప్పుడు సిట్టమ్మకి ఏమని చెప్పాలి? నీ కాళ్ళకున్న పట్టీలు మీ నాన్న జమీందారు చేయించిన పట్టీలని చెప్పాలా? లేదంటే మేం దొంగతనం చేశామని చెప్పాలా? దొంగలం కాదు కాబట్టి, దొంగతనం చేయలేదు కాబట్టి అబద్ధం చెప్పకూడదు అంటే నిజమే చెప్పాలా? మాట్లాడవేనా? జమీందారు గారు తన బిడ్డలకు చేయించిన కాలి పట్టీలు నా కాళ్ళకి ఎలా వచ్చాయి, ఎందుకొచ్చాయి చెప్పనానా? చెప్పడానికే ఉంటుందమ్మా. నీ కాల పట్టీలాంటివే ఇంకో పట్టీ చేయించి ఆ లతమ్మ కాళ్ళకి పెట్టమని చెప్పినారు కదమ్మా. నానా,
నేను లత కాళ్ళకున్న పట్టీల గురించి అడగట్లేదు, నా కాళ్ళకున్న పట్టీల గురించి అడుగుతున్నాను. మొన్నటిదాకా నా కాళ్ళకున్న పట్టీలు, ఈ రోజు లత కాళ్ళకున్న పట్టీలు ఆ జమీందార్ గారు చేయించిన పట్టీలే కదా. అయితే ఆ పట్టీలు జమీందార్ గారి బిడ్డల కాళ్ళకి కదా ఉండాలి, నా కాళ్ళకెందుకున్నాయి? అంటే అది నువ్వు జమీందారు బిడ్డవి కదమ్మా. ఏం మాట్లాడుతున్నావు నాన్నా? నువ్వు ఆగవే. చూడు తల్లి, నీకెప్పుడో చెప్పినాను, ఆ జమీందారు గారు మీ అమ్మని నన్ను సొంత మనుషులాగా చూసుకున్నారని చెప్పినాను కదా. అలాంటిది నా బిడ్డ నిన్ను సొంత బిడ్డలా చూసుకోడేటి? చూసుకుంటే చూసుకుని ఉండొచ్చు, అందుకని వాళ్ళ బిడ్డలకు చేయించినట్టే నాకు కూడా పట్టీలు చేయిస్తారేటి? నీకు తెలిసన్నా తెలియకన్నా నిజం అన్నావమ్మా. ఏంటి నాన్న అనేది? అవునమ్మా, జమీందారు గారు తన బిడ్డలకు చేయించినటువంటి కాళ్ళ పట్టీలు చూసి మీ అమ్మ ముచ్చట పడిందమ్మా. నీ కాళ్ళకు కూడా అలాంటి పట్టీలే చేయించాలనుకోంది. ఆ విషయం తెలుసుకున్న జమీందారు గారు మూడో కంటికి తెలియకుండా నీకు కూడా తన బిడ్డల్లాంటి కాళ్ళ పట్టీలే చేయించి బహుమతిగా ఇచ్చినారమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా నాన్నా? జమీందారు గారు తన బిడ్డలకి ఎట్టాంటి పట్టీలైతే చేయించారో అట్టాంటి పట్టీలే నాకు కూడా చేయించారా? ఇందులో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నాకేటి అర్థం కావట్లేదు నాన్న. అంటే మేము అబద్ధం చెప్తున్నాం అంటావా తల్లి? మేమే ఆ పట్టీల మీద మోజుపడి మనసు పడి ఆ పట్టీలు కొట్టేశామనుకుంటున్నావా? మమ్మల్ని దొంగలనుకుంటున్నావా తల్లి? నా ప్రాణం పోయినా మిమ్మల్ని అట్ట అనుకున్నానా? మీరు చెప్పేది అచ్చరాల నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే మా నాన్న తన కంఠంలో ప్రాణం పోయినా సరే అబద్ధం చెప్పడని నా నమ్మకం. దేవుడా, నా బిడ్డ నన్ను ప్రాణానికి ప్రాణంగా నమ్ముతుంది, కానీ నేను మాత్రం నువ్వు మా బిడ్డవి కాదమ్మా, జమీందారు బిడ్డవి అన్న నిజం చెప్పలేక క్షణం అబద్ధం చెప్పుకుని బతుకుతున్నాం. ఏటి నా కన్నీలో? నీకు 20 ఏళ్ళొచ్చినా ఇన్ని నిజాలు దాచి తప్పు చేసినావని బాధపడుతున్నావమ్మా. ఇక ఏ నిజాలు దాయలేదు కదా నాన్న, అది చాలు నాకు. ఆ పట్టీలు ఆ జమీందార్ గారు నాకు బహుమతిగా ఇచ్చిన పట్టీలు, అంతే కదా? అవును తల్లి. సరే నాన్న. చిట్టమ్మా, ఎక్కడున్నావు? కేక్ కటింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇదిగో అవుతున్నాండి ఎవరు బావా. సరే సరే నాన్న, మీరు ఇక్కడే ఉండండి, నేను కేక్ కటింగ్ చేసాక వస్తాను. సెల్లి, ఇంకా ఆలస్యం ఎందుకు? కేక్ కటింగ్ చెయ్యి. అలాగే అక్క. చేసి Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Lata. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday. Happy birthday, dear Lata. Happy birthday to you. నాకసలే ముందు ఎంత కాదనుకున్నా
కాంతమ్మ గారే మీ బంధువు. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసింది కాబట్టి ముందుగా కేక్ ముక్క ఆడికెట్టడమే న్యాయం. కాంతమ్మత ఇటు తిరుగు. ఎడ్డి మొహంది, ఎంత చేసినా ఎంత బాగా పెంచినా నా మీద కొంచెం కూడా అభిమానం లేదు. సరే చిట్టమ్మా. వీరనారాయణ గారు అక్కడే నిలబడ్డారేంటి? ఇక్కడికి రండి. పర్వాలేదులే కాంతమ్మా, ముందు మీ ఫ్యామిలీలో రావాల్సిన వాళ్ళని రానివ్వం, ఆ తర్వాత మేమొస్తాం. అదేటి బాబాయ్ అలా అంటావు? ఇక్కడున్న వాళ్ళందరిలో పెద్దవాళ్ళు. దానికి మీ ఆశీర్వాదమే కావాలి. రండి 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 నడుము గారు. రండి రండి రండి. చూస్తావేంటే? కేక్ ముక్క కట్ చేసి వీరనారాయణ గారికి శేషమ్మ అమ్మగారికి పెట్టు. అలాగే అమ్మగారు. చిన్నపిల్ల, తననెందుకలా భయపెడుతున్నావు? నేనేం భయపెట్టట్లేదు బాబుగారు. ఈ మాత్రం భయం లేకపోతే ఈ పనివాళ్లు అస్సలు మన మాట వినరు. పనివాళ్లని పనివాళ్లుగా చూసిన వాళ్ళు మనిషి అవుతారు, కాని వాళ్ళని తన ఇంటి మనుషులుగా చూసిన వాళ్లు మాత్రమే మానవత్వం ఉన్న మనిషిగా మిగులుతారు. నీకు మానవత్వం ఉందనే అనుకుంటున్నానమ్మా. అయ్యో, దానికేం లోటమ్మగారు, కావలసినంతుంది. అవునానమ్మా, మా ఇంట్లో 4 గదులున్నాయి. ఆ 4 గదుల్లోనూ మా అత్తయ్య గారి మానవత్వం ఉంది. చిట్టమ్మ భలే జోకులేస్తుంది. జోకులేంటత్తా? ఇందాక బయటికెళ్తే బజార్లో అందరూ మీ మానవత్వం గురించి మాట్లాడుకుంటున్నారా? చాలే అల్లుడు. లత, నువ్వు కేక్ తినిపించు. ఏంటి నన్మగారు ఎందుకు కడుతున్నారు? మా చిన్న మనవరాలు పుట్టినరోజు కూడా ఈ రోజేనమ్మా. అదే గనక మా దగ్గరుండుంటే ఇలాగే ఇంత ఆనందంగానే దాని పుట్టినరోజు వేడుకలు జరిపించుండేవాళ్ళం. ఏ కన్ను పడిందో ఏమో, నా బిడ్డలిద్దరూ దూరం అయిపోయారు. మీ చిన్ని మనవరాలు దూరమైందని ఎందుకు అనుకుంటున్నారు నానమ్మా? ఇలాతనే మీ చిన్న మనవరాలు అనుకోండి. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. మీ ఇద్దరిని చూస్తుంటే నా మనవరాళ్లను చూస్తున్నట్టే ఉంది. చిట్టమ్మ మీ మనవరాలు అవునో కాదో తెలియదు కానీ ఈ లతని మాత్రం మీ మనవరాలే అనుకోండి. ఈ లతా చిట్టెమ్మే కాదు, ఈ వయసులో ఉన్న ఏ ఆడపిల్లల్ని చూసినా మా అన్న పిల్లల్ని చూసినట్టే అనిపిస్తుంది. మీ అన్నయ్య బిడ్డల మీద మీకున్న ప్రేమ లాంటిది. నీలు, భాస్కర్ రండి, కేక్ తినిపించండి.
హ్యాపీ బర్త్డే. మీరు తినిపించండి. హ్యాపీ బర్త్డే. వెళ్ళండి. చిట్టమ్మ, నా నోట్లో కారం వేసి నాకు నరకం చూపిస్తావా? ఇప్పుడు నువ్వు తినబోయే కేకులో గుండు పిన్ను పెట్టి నీకు నరకం చూపిస్తానే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లత. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిల్లీ. దిగింది. నేను పెట్టిన గుండు పిన్ను నాలుకలో కస్సమని దిగింది. అందుకే చిట్టమ్మ మొహం అలా పెట్టింది. ఓహో, గుండు పిన్ను గొంతులోకి వెళ్ళినట్టుంది. అరే, గొంతులో నుంచి జారి కడుపులోకి వచ్చినట్టుంది. ఏంటి చిట్టెమ్మ అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది? మరి నీ కూతురు ఏమైనా మామూలు ప్లాన్ చేసిందనుకున్నావా? ఏం చేసావే? అది తిన్న కేకులో గుండు పిన్ను పెట్టాను. గుండు పిన్ను పెట్టావా? మరి అది నా నోట్లో కారం వేసి నన్నెంత టార్చర్ చేసిందో తెలుసా నీకు? మరిప్పటిదాకా చెప్పలేదే? డైరెక్ట్ గా రివెంజ్ తీర్చుకుందామని చెప్పలేదు. నువ్వు సూపరే నీళ్ళు. చిట్టమ్మా, ఏమైంది? చిట్టి, ఏమైంది? ఏమైంది చిట్టమ్మా? అక్క, ఏమైంది చిట్టమ్మా? ఎందుకలా అంటున్నావమ్మా? ఏమైందక్క? పాపం, తను తిన్న కేకులో గుండు పెన్ను లాంటిదేమైనా ఉందేమో. అది నోట్లో గుచ్చుకుని అలా కడుపులోకి వెళ్ళిపోయిందేమో. చిట్టమ్మా, ఏమైంది? చిట్టి, మాట్లాడు చిట్టి. చిట్టమ్మా, ఏమైంది? ఏట్ కాలేదు బావా, జ్వరం వచ్చిందేంటా అని వాడి మీద చెయ్యట్టాను. ఏడిగా అనిపించింది. ఆ తర్వాత ఒళ్ళంతా సెకింగ్స్ వేసుకున్నాను. ఒళ్ళంతా చల్లగానే ఉంది. అంటే నేను పెట్టిన గుండు పిన్ను చిట్టమ్మ నోట్లోకి వెళ్ళలేదా?